కాకినాడ జిల్లాలో ఏకధాటిగా కురిసిన వర్షానికి నీట్ ఎగ్జామ్ రాసేందుకు వస్తున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షంలో తడుస్తూనే క్యూలో నిల్చుంటున్నారు. చెకింగ్ పూర్తయిన తర్వాత మాత్రమే లోపలికి పంపిస్తున్నారు అధికారులు. జిల్లా వ్యాప్తంగా 10 ఎగ్జామ్ సెంటర్స్ ఏర్పాటు చేయగా 2832 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అడ్మిట్ కార్డ్, ఐడెంటిటీ ఉంటేనే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. నీట్ 2025కు సర్వం సిద్ధమైంది. కాకినాడలో మొత్తం 10 కేంద్రాల్లో నీట్ ఎగ్జామ్ జరుగుతుంది. దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే అభ్యర్థులు తమకు కేటాయించిన ఎగ్జామ్ సెంటర్లకు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో 2 దశల్లో వెరిఫికేషన్ చేస్తున్నారు. మొత్తం కాకినాడ జిల్లా వ్యాప్తంగా కాకినాడలో 10 కేంద్రాలు ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. నీట్ 2025కు సంబంధించి మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే పరీక్షా కేంద్రాలకు అనుమతిస్తారు. దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి వారి దగ్గర నుంచి వెరిఫికేషన్ చేసిన తర్వాత పరీక్షా కేంద్రాలకి అనుమతిస్తున్నారు. అంటే చివరి నిమిషంలో వచ్చిన వాళ్ళు హడావుడిగా లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు వర్షం కారణంగా 10 కేంద్రాలకు సంబంధించి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కొంతమంది పేరెంట్స్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళ బంధువులు ఎవరైతే అభ్యర్థులను ఇక్కడ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది వారిని కూడా పూర్తి స్థాయిలో వెరిఫికేషన్ చేసిన తర్వాత కేవలం క్యాండిడేట్లు మాత్రమే లోపలికి పంపిస్తున్న పరిస్థితి. మొత్తం 2832 మంది అభ్యర్థులు కాకినాడలో ఏదైతే నీట్ ఎగ్జామ్ రాస్తున్నారు దానికి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు 10 పరీక్షా కేంద్రాలు. అంటే దీనికి సంబంధించి పాతపేటలోని ఏదైతే దీనికి కాకినాడకు సంబంధించిన పరీక్షా కేంద్రాల్లో ఇది వర్షం కారణంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో కొన్ని చోట్ల లాస్ట్ చివరి మినిట్లో ఇక్కడికి వస్తున్నారు. అదేవిధంగా అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ మరొక వైపు ఇతరులు కూడా లోపలికి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేసినప్పటికీ కూడా కేవలం ఇక్కడ ఆపివేస్తున్న పోలీసులు కావచ్చు, మరొక వైపు నీటికి సంబంధించిన ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్న రెవెన్యూ సిబ్బంది కావచ్చు పూర్తి స్థాయిలో వాళ్ళని ఇక్కడ ఆపివేస్తున్న సిచ్యువేషన్. సార్ ఏంటి ఎట్లా ఉంది సార్, ఎట్లా ఉంది, ఎంతవరకు రావచ్చు? అంతా పీస్ఫుల్గా అవుతుందండి. అంతా పిల్లలు వస్తున్నారు, లోపలికి వెళ్తున్నారు, వాళ్ళ సీటింగ్ అరేంజ్మెంట్స్ అది చూసుకుంటున్నారు, పీస్ఫుల్గా జరుగుతుంది. వర్షంగానే కొంతమంది అసౌకర్యం కల్పించినట్టుంది. అంటే వర్షం అంటే మరి తప్పదు కదండి, మన నేచురల్ కలామిటీస్ మనం ఏం చేయలేము కదా. వర్షం కామన్గా పడుతుంది, కొద్దిగా చిన్న ఇబ్బందులు ఉన్నాయి కానీ అయినా సరే పర్వాలేదండి, పీస్ఫుల్గానే అవుతుంది. మొత్తానికైతే కాకినాడలో ఏదైతే పర్యవేక్షిస్తున్న అధికారులు కావచ్చు, పోలీసులు కావచ్చు కేవలం క్యాండిడేట్లను మాత్రమే లోపలికి పంపిస్తున్నారు. అడ్మిట్ కార్డు, మరొక వైపు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని మాత్రం లోపలికి పంపిస్తున్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు కావచ్చు, అదేవిధంగా గాజులు, చెవిదిద్దులు, ఆభరణాలు, ఇతర బంగారు ఆభరణాలు కూడా ఎక్కడికక్కడ వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. మరొక వైపు 2 దశల్లో కూడా ఈ వెరిఫికేషన్ చేస్తారు. అండ్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సార్ మేము సామలకోట మండలం చంద్రపాలెం వచ్చాం సార్. చాలా కష్టపడి వచ్చాం, వర్షం పడింది. సో మరి ఇదే స్టార్టింగ్ ఎంట్రన్స్, ఇంకా లోన్కి పంపించడం లేదు, వర్షంగా ఉంది, గొడుగులు వేసుకుని ఉంచున్నాము. సడన్గా వస్తున్న వర్షం కారణంగా అభ్యర్థులు వర్షంలోనే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, వర్షంలోనే వాళ్ళు తడుచుకుంటూ వెయిట్ చేస్తున్న పరిస్థితి. అంటే ఈ వెరిఫికేషన్ కంప్లీట్ అయితేనే కానీ వాళ్ళని లోపలికి పంపించే అవకాశం ఉండదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? వ్యాలింగ్ నుంచి వచ్చామండి. ప్రిపేర్ అయ్యారా బాగా? చాలా బాగా ప్రిపేర్ అయ్యామండి. ఏమవుతుందో తెలియదు. లేదు, హాల్ టికెట్ ఒకటే తీసుకెళ్ళాలి, చోలీలు పెట్టుకోవడం లేదు, హెయిర్కి బ్యాండ్ పట్టుకుని వెళ్ళాలి, ఫ్లాంగ్ పట్టుకెళ్ళడానికి లేదు, పెన్స్ గట్రా వాళ్ళే ఇస్తారంట. అవునండి, ఎగ్జామ్ కోసం తీసాం. ఎగ్జామ్ అక్కడ తీసామన్నారు, చెకింగ్ చేస్తున్నారని తీసాము. మొత్తానికైతే కాకినాడలో 10 ఎగ్జామ్ సెంటర్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దాదాపు 22,832 మంది అభ్యర్థులు 10 పరీక్షా కేంద్రాల్లో నీట్ ఎగ్జామ్ రాయనున్నారు. దానికి సంబంధించి అయితే వర్షం కారణంగా వర్షం వస్తున్న దాంతో ఎక్కడికక్కడ అభ్యర్థులు బయటే ఉండాల్సి వస్తుంది, తడుచుకుంటూ ఉంటున్న పరిస్థితి. వెరిఫికేషన్ చేస్తున్నప్పటికీ కూడా ఈ తడుచుకుంటూనే వాళ్ళు వర్షంలో నిలబడి క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి. ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ నుంచి.